దీని గురించి తెలుసుకోవాలి మనం. ఇప్పుడే సిమ్లా ఒప్పందం ఏంది, సింధు జలాలు ఏంది, ఈ ఒప్పందాలు ఏంది, ఈ రద్దు చేస్తున్న ఏంది అని చెప్పేసి కూడా దేశమంతా కూడా చూస్తున్న పరిస్థితి. ఒక్కసారిగా సంవత్సరాల దశాబ్దాల క్రితం ఏర్పడినటువంటి ఈ ఒప్పందాలు చేసుకున్నటువంటి ఒప్పందాల తాలూకు విషయాలు ఇప్పుడే తెలుస్తున్నాయి. ఏంటి సిమ్లా ఒప్పందం? చర్చల ద్వారానే వివాదాలు పరిష్కరించుకోవాలని ఆనాడు అగ్రిమెంట్. సో ఏందో ఒకసారి చూద్దాం. జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన టెర్రర్ అటాక్ భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలను మరింత పెంచింది. దాడి నేపథ్యంలో భారత ప్రభుత్వం పలు సంచలన నిర్ణయాలను తీసుకుంది. పాక్ పౌరులకు వీసాలు రద్దు చేయడం, సింధు జలాల ఒప్పందాన్ని నిలిపేయడం, అటారీ వాఘా సరిహద్దును మూసివేయడం, ఢిల్లీలోని పాక్ హైకమిషన్లో సిబ్బంది సంఖ్యను తగ్గించడం వంటి నిర్ణయాలు తీసుకున్నది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ కూడా భారత్ చర్యలనే కాపీకొట్టింది. భారత్ తీసుకున్న నిర్ణయాలకు స్పందనగా పాకిస్తాన్ జాతీయ భద్రతా కమిటీ సమావేశం నిర్వహించింది. భారత్తో తమకు ఉన్న దౌత్య సంబంధాలు రద్దు చేసుకోవడంతో పాటు సిమ్లా ఒప్పందాన్ని కూడా రద్దు చేసుకుంటామని ప్రకటించింది. మనం సింధు జలాల ఒప్పందాన్ని చేస్తే వాళ్ళు సిమ్లా ఒప్పందం అట. ఈ ఒప్పందం ఎప్పుడు జరిగింది? సో సిమ్లా ఒప్పందం అంటే ఏంటి? మనం భారతదేశం నష్టపోతుందా? ఒకసారి చూద్దాం. 1971లో భారత్ పాకిస్తాన్ మధ్య జరిగిన బంగ్లాదేశ్ లిబరేషన్ వార్ సిమ్లా ఒప్పందానికి దారితీసింది. 14 రోజుల పాటు కొనసాగిన ఈ యుద్ధంలో నాటి తూర్పు పాకిస్తాన్ను, ఇప్పుడున్న బంగ్లాదేశ్ దేశ్ని భారత సైన్యం విముక్తి చేసింది. ఆ యుద్ధంలో 90,000 మందికి పైగానే పాకిస్తాన్ సైనికులు భారతదేశానికి లొంగిపోయారు. అలాగే పశ్చిమ పాకిస్తాన్లోని దాదాపు 5,000 చదరపు మైళ్ళ విస్తీర్ణాన్ని కూడా భారత్ తన ఆధీనంలోకి తీసుకుంది. ఈ యుద్ధం జరిగిన దాదాపు 16 ఏళ్ల తర్వాత, అంటే 1972 జూలై 2న నాటి భారత ప్రధాని ఇందిరాగాంధీ, నాటి పాకిస్తాన్ ప్రధాని జుల్ఫికర్ అలీ భుట్టో మధ్య హిమాచల్ ప్రదేశ్ రాజధాని సిమ్లాలో ఓ ఒప్పందం వదిలింది. రెండు దేశాల మధ్య ఏదైనా వివాదం ఏర్పడితే శాంతియుత మార్గాల ద్వారానే పరిష్కరించుకోవడం సిమ్లా ఒప్పందం యొక్క ఉద్దేశం. సో అప్పుడు యుద్ధం జరిగింది, భారతే గెలిచింది. సో ఒక ఒప్పందం అయితే చేసుకున్నారంటూ. ఓకే, ఈ ఒప్పందంతో చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించుకోవాలని ఇరు దేశాలు నిర్ణయించాయి. మూడో దేశం లేదా సంస్థ జోక్యం చేసుకోవడానికి అనుమతించకూడదని ఈ ఒప్పందంలో పేర్కొన్నారు. ఇరు దేశాల అంతర్జాతీయ సరిహద్దుల్లోనూ తమ తమ బలగాలను భారత్, పాక్ ఉపసంహరించుకోవాలి. పరస్పర అంగీకారంతో కాశ్మీర్లోని ఎల్ఓసిని రెండు దేశాలు గౌరవించాలి. ఎల్ఓసిని ఎవరు కూడా ఏకపక్షంగా మార్చడానికి వీల్లేదు. ఎల్ఓసికి సైనికులు ఎంత దూరంలో ఉండాలో కూడా ఈ ఒప్పందం ద్వారా నిర్ణయించారు. సో ఆ ఎల్ఓసీలు ఎంత దూరం ఉండాలో కూడా నిర్ణయించారు. అప్పుడే మంచి ఒప్పందం చేశారు. శాంతిని కాపాడేందుకు రెండు దేశాల మధ్య సంబంధాలను మెరుగుపరిచేందుకు ఇందిరాగాంధీ, జుల్ఫికర్ భుట్టో సిమ్లా ఒప్పందంపై సంతకాలు చేశారు. ఇక ఈ ఒప్పందం 1972 ఆగస్టు 4 నుంచి అమల్లోకి వచ్చింది. తర్వాత 90,000 మంది పాకిస్తాన్ సైనికులను బేషరతుగా భారత్ విడుదల చేసింది. సో 90,000 మంది సైనికులను విడుదల చేసి ఈ శాంతి ఒప్పందం చేసుకొని, దీన్ని మళ్ళా వేరే వాదులు వేరే రకంగా దీన్ని ఆలోచిస్తారు. తాను ఆక్రమించుకున్న భూభాగాన్ని కూడా భారత్ పాక్కు తిరిగి ఇచ్చేసింది. పాకిస్తాన్ కూడా కొంతమంది భారతీయ ఖైదీలను విడుదల చేసింది. కాగా పెహల్గామ్లో టెర్రర్ అటాక్ తర్వాత భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు పాకిస్తాన్ కూడా పలు నిర్ణయాలు తీసుకుంది. ఇందులో భాగంగా సిమ్లా ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నామని తెలిపింది. ఇక్కడ ఒక ఎంత పెద్ద డైలాగ్ ఉంది చూసారా, ఇది మనకు అర్థం కాంది. సిమ్లా ఒప్పందం అంటే ఏంది? ఎల్ఓసి దగ్గర ఎంత దూరంలో రెండు దేశాల సరిహద్దు ఉండాలి, రెండు దేశాలు మాత్రమే, బయట ఇంకొక దేశం కానీ ఇంకొక దౌత్యవేత్త వేరే ఎవరు లేకుండా కూడా ఒప్పంద చర్చలు ఎవడు ఉండదు, మనమే నిర్ణయం తీసుకోవాలని ఒక మంచి ఒప్పందం చేసుకోరు. ఇప్పుడు సిమ్లా ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నామని చెప్పడం ద్వారా పాకిస్తాన్ ఏం చెప్తుంది? వీఆర్ రెడీ టు ఫైట్, అంటే యుద్ధానికి మేము సిద్ధమంటారు. ఎల్ఓసి ఒప్పందం పోయిందంటే ఈడ బార్డర్ ఉంది, అటు వాళ్ళు ఉన్నారు, ఇటు మనం ఉన్నాం, అటు వచ్చుకొస్తా అంటుండే. ఇక డైరెక్ట్ పాకిస్తాన్ ఎల్ఓసిని ఆ ఒప్పందాన్ని రద్దు చేసుకుంటూ సిమ్లా ఒప్పందాన్ని బార్డర్ దాటడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్తున్నారు. ఇది సిమ్లా ఒప్పందం.